జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మండపం. ఇగో ఇది 4వ వైపు చూడండి. 4వ వైపు ఎంత అద్భుతంగా చెక్కిండో శిల్పి. ఈయన త్యాగరాజ కీర్తనలు పాడుతారు. ఈయన స్వామి త్యాగరాజ స్వామి వారు చూడండి. అట్లనే అటుపక్క శ్రీమన్నారాయణుడు, ఆంజనేయ స్వామి. మళ్ళీ మనం ఎదరకొచ్చాం. ఎదరకొస్తే ఇగో గజరాజు ఏనుగులు చాలా అద్భుతంగా చెక్కారు చూడండి ఈ శిల్పి. ఆయనకు కూడా మరొక్కసారి ఉదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, ఖచ్చితంగా ఇగో ఆ లింకులు చూడండి ఎంత బాగా చెక్కారు. మొత్తం అవన్నీ రాతితో చెక్కినాయి అనమాట. మొత్తం రాయే. ఈ యొక్క కళ్యాణ మండపం మొత్తం కూడా రాయితో చెక్కింది. ఒక సందు ఉన్న చూడండి, చిన్న గొలుసు, అది మొత్తం రాయితో చెక్కినాయి అనమాట. మీరు జూమ్ చేసి చూడండి ఖచ్చితంగా. అయితే నేను ఏమంటున్నానంటే, మిత్రులు, స్నేహితులు, ఎక్కడెక్కడ దూరాభారంలో ఉన్న నా స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా ప్రస్తుతం నేను భద్రాచలంలో రాముడు దర్శనానికి వచ్చి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో ఆ కళ్యాణ మండపం రాయితో చెక్కబడిన అద్భుత కళా వైభవం, ఆ సుందరమైన అద్భుతమైన కళని, కళ్యాణం జరిగిన ఘట్టాన్ని కళ్ళకు చూపించిండు ఆ శిల్పి. ఆ వికసించే ఆ తామర పువ్వు మీదే రామచంద్ర ప్రభువు లోక కళ్యాణం జరుగుతుంది వచ్చే నెలలో, ఏప్రిల్లో. కాబట్టి మిత్రులందరూ ఎక్కడున్నా కానీ ఖాళీ చేసుకొని, ఖచ్చితంగా తీరిక చేసుకొని భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి రావాలని మరొక్కసారి వేడుకుంటూ, ఇట్లు మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ.